శుభదినం. ఈ దినాన్ని మరి ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుషుడు కూడా తను తాను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియడానికి వచ్చాం, శుభదినం చెప్పడానికి వచ్చాం, మీకు ఆశీర్వాదాలు పలకడానికి వచ్చాం. ఎందుకు అంటే దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి కృప, కనికరము, వాత్సల్యము, బాహుల్యము ద్వారా ఒక మాటను బట్టి యేసుక్రీస్తు మనల్ని అందరూ కూడా దీవించడానికి భూమి మీదకి వచ్చారు. ఎందుకంటారా, మానవులు తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తన బాధ్యతను విస్మరించకుండా మానవుడు చేసిన ప్రతి పాప శాపాన్ని నుంచి అదే మానవుడు విడిపించడానికి ఆయన తప్ప మరొకరు రావడం వలన ఎటువంటి మరి విడుదల జరగలేదని ఎరిగినటువంటి ఆ దేవాదేవుడు మానవుడిని విభజించడానికి ఒక పరిశుద్ధమైన జనకుడుగా పుట్టి ఆయనకి ఎటువంటి పాప సహితము లేకుండా పాప సహితుడైన మానవుల్లోంచి పాప రహితుడిగా పుట్టడానికి ఏ పురుషుడి ప్రమేయం లేకుండా ఒక కన్యశుద్ధుడిగా, ఒక కన్య అయినటువంటి ఒక మరియ అయినటువంటి గర్భ